అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురుచూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2025లో అన్నదాత సుఖీభవ పథకం అయితే ప్రారంభమైంది. 2025లో ఆగస్టు నెలలో మొదటి విడత అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 7,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు విడుదల చేశారు. ఇక నవంబర్ నెలలో కూడా 7,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది రెండో విడతగా. మూడో విడతగా మార్చి నెలలో 6,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే చేరిపోయింది. 2025వ సంవత్సరానికి గాను 20,000 రూపాయలు రైతన్నలందరూ అందుకోవడం జరిగింది. ఇప్పుడు 2026వ సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో మొదలవుతుందండి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 20,000 రూపాయల్లో మొదటి విడతగా 7,000 రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది. అయితే రైతన్నులందరూ ఈ డబ్బులు పొందాలి అంటే కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే కొత్తగా రైతన్నలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు వెన్నుదన్నుగా నిలవాలనే ప్రభుత్వం సంకల్పంతో ప్రారంభించిన పథకమే ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 2019లో ప్రారంభమైంది. అన్నదాత సుఖీభవ పథకం 2025లో ప్రారంభమైంది. రెండు ఒకదానితో ఒకటి కలిసి పనిచేయడం జరుగుతుంది. మొత్తం 20,000 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా అందించడం జరుగుతుంది. ఈ డబ్బులు విడుదల చేయడం కోసం మొదటి విడత విడుదల చేయడం కోసం 2026 సంవత్సరానికి మొదటి విడత విడుదల చేయడం కోసం ప్రభుత్వం సన్నద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి అంటే ఈ డబ్బులు వచ్చేసి జూన్ నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. జూన్ నెల మొదటి వారంలో విడుదలవుతాయి. కాబట్టి రైతన్నలందరూ కొన్ని విషయాలను అయితే కరెక్ట్గా చెక్ చేసుకొని ఉండాల్సి ఉంటుందన్నమాట. మొదటగా మెంతా తుఫాన్లో ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం 10,000 నుంచి 50,000 రూపాయల వరకు నష్టపరిహారాన్ని అయితే అందించడం జరుగుతోంది. అయితే దీన్ని ఈ క్రాప్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతోందన్నమాట. వరి వాణిజ్య పంటలకు సపరేట్గా పంటలను బట్టి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతోంది. అలాగే నష్టపరిహారం ఎంత నష్టపోయి ఉంటే అంత దాన్ని బట్టి నష్టపరిహారం అయితే అందించడం జరుగుతోంది. ప్రభుత్వం ఉల్లి రైతులకు నష్టపరిహారం కడప, కర్నూలు జిల్లాల్లో అందించడం జరిగింది. ఇప్పుడు మెంతా తుఫాన్ బాధితులకు కూడా డబ్బులను అయితే అందించడం జరుగుతోంది. రైతన్నులందరూ ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందాలి అంటే కొన్ని విషయాలు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ముందుగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అంటారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చాలామంది ఇప్పటికే చేయించుకున్నారు. దాదాపుగా 90% మంది రైతన్నలు ఈ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే, అలాగే మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు ఓటీపీలు రావడం జరుగుతుంది మీ మొబైల్కి. ఆ ఓటీపీలు ఎంటర్ చేసి మీరు ఈ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈకేవైసీ అండి. ఈకేవైసీ ప్రతి రైతు మనకు విడత ముందుగా డబ్బులను అయితే పొందడానికి కోసం ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ ఈకేవైసీ రైతన్నలందరూ పీఎం కిసాన్కి సపరేట్గా, అన్నదాత సుఖీభవకి సపరేట్గా చేయించాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ చేయించుకొని రైతులకు డబ్బులు అయితే పడవండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. దీన్ని మనం బ్యాంకు ఖాతాకు ఆధార్ను లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. దీనివల్ల డబ్బులు ప్రభుత్వం విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే చేరిపోతాయన్నమాట.
ఇక నెక్స్ట్ వెబ్ ల్యాండింగ్ అండి. మీ పట్టాదారు పాస్ పుస్తకంలోని మీ పేరు, అలాగే ఆధార్ కార్డులోని మీ పేరు 2 మ్యాచ్ అయ్యి వెబ్ ల్యాండింగ్ రికార్డ్స్‌లో కరెక్ట్‌గా ఉన్నట్టయితే మీకు డబ్బులైతే ఈజీగా రావడం జరుగుతుంది. గతంలో ఇవన్నీ చేసుకున్న రైతులు ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీకు డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోకైతే చేరిపోతాయి డబ్బులు. కొత్తగా చేయించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అప్లై చేసుకోవడం కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, మీ ఫోటోలను దగ్గరుంచుకొని మీరన్నీ అప్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఈ ప్రక్రియ అనేది పూర్తి అయ్యి పీఎం కిసాన్కు మీకు అర్హతలు ఉన్నట్టయితే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడం కోసం దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఇంతకుముందు నేను చెప్పిన పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోటోలు, ఒక ఫోన్ నెంబరు తీసుకెళ్ళినట్టయితే మీరు అక్కడ వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే వాళ్ళు మీకు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేయడం జరుగుతుంది. అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు ఈ విడతలోనే డబ్బులైతే రావడం జరుగుతుంది. ఇక రైతన్నులందరూ లిస్టులో పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి. లిస్టులో పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ స్టేటు, మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊర్లో ఎంతమందికి అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావడం జరుగుతుందో వాళ్ళ పేర్లన్నీ రావడం జరుగుతుంది. అందులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీరు ఈజీగా దీన్ని గుర్తుపట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు పడతాయనేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది పీఎం కిసాన్కి సంబంధించి. ఇక అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్ పైన వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు మీ లిస్టులో పేరుందో లేదో చెక్ చేసుకోవచ్చు అండి. ఇక కౌలు రైతులకు వచ్చేసి CCRC కార్డ్స్ కలిగిన కౌలు రైతులకు 20,000 రూపాయలు ఒకేసారి వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కేవలం సొంత భూమి కలిగిన రైతులకే లబ్ధి ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి 20,000 రూపాయలను కూడా ప్రభుత్వం రైతన్నులకు, కౌలు రైతులకు అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీని గురించి ఇంకా జియో అయితే విడుదల కావాల్సి ఉందండి. 20,000 రూపాయలు గత సంవత్సరంలోనే రావాల్సి ఉంది రైతులకు, కౌలు రైతులకు. 2025లో నిరాశ మిగిలింది. ఈ 2026వ సంవత్సరంలో మాత్రం ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకుంది. ఇదండి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.